అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో అనేది మ్యాథమెటిక్స్ కోర్స్ పీఎల్‌సిటీ కొరకు చేస్తున్నాం. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క కోర్స్ నేమ్ అందరికీ తెలిసినట్లుగా అండర్‌స్టాండింగ్ విత్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నంబర్స్. సో, ఈ పీఎల్‌సి 2 అనేది మనకి కాంప్లెక్స్ మీటింగ్‌లో జరగబోతుందండి. సో, ఆ యొక్క మీటింగ్‌లో మనం ఏం చేయాలి? ఏ విధంగా ఈ యొక్క పీఎల్‌సి 2 కండక్ట్ చేయాలనేది ఈ యొక్క వీడియోలో మనం చూడబోతున్నాం. So welcome to all the teachers for the PLC 2 for math course. అండ్ ముఖ్యంగా ఈ పిఎల్సి అనేది ఎందుకు చేస్తున్నామంటే మీ అందరికీ తెలిసినట్టుగా మనం ఈ యొక్క కోర్స్‌ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయడం జరిగింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో. సో, దాని గురించి ఫిజికల్‌గా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి, మనం ఏదైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో వాటిని రివైజ్ చేయటానికి, అదేవిధంగా ఒకరి యొక్క నాలెడ్జ్‌ని ఇంకొకరికి షేర్ చేసుకోవటానికి, ఏదైనా డౌట్స్ ఉన్నా గానీ క్లారిఫై చేసుకోవడానికి. ఎట్ ద సేమ్ టైమ్ స్పెషల్లీ లైక్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఏదైనా రిఫ్లెక్షన్స్ వస్తే అవి షేర్ చేసుకోవటానికి ఈ యొక్క పీఎల్‌సి అనేది చాలా యూజ్ అవుతుందండి. సో, దానికోసం అనేది మనం చేసాం. సో, ఈ యొక్క సెషన్ ఏదైతే మనం చేయబోతున్నామో, ఈ యొక్క యాక్టివిటీస్ ఇట్లా కొన్ని ఉంటాయండి ఇందులో. సో, దాని కొరకు మనం కొన్ని అగ్రీమెంట్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా అందరూ కూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకేదైనా క్వెషన్ ఉంటే దయచేసి ఆర్‌పిని మీరు అడగాల్సి ఉంటుంది. అదర్ పీపుల్ ఆల్సో కెన్ రెస్పాండ్. ఎట్ ద సేమ్ టైమ్ ఆహ్, ఎట్ ఏ టైమ్ ఒకళ్ళే మాట్లాడే విధంగా కూడా మనం చూసుకోవాలి. అండ్ ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారనేది యాక్టివ్‌గా విని, వి నీడ్ టు రెస్పెక్ట్ దేర్ వ్యూస్ ఆల్సో. అండ్ దయచేసి అందరూ కూడా మీ యొక్క ఫోన్స్‌ని సైలెంట్‌లో పెట్టుకోగలరు. సో, ఐ హోప్ అందరూ కూడా ఈ యొక్క అగ్రీమెంట్స్‌ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. అండ్ యాక్టివిటీస్‌కొచ్చేసరికి మనకి ఓవరాల్‌గా 2 యాక్టివిటీస్ ఉంటాయండి. సో, లెట్స్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ వన్. సో, మీలో కొంతమంది ఒక మ్యాథ్ కోర్స్‌ని ఎన్‌రోల్ అయ్యారు. సో, రియల్లీ గ్రేట్ థింగ్. ఆహ్, ఈ యొక్క కోర్స్‌లో మీకు ఏది ఆహ్, బాగా నచ్చింది? ఏది బాగా ఎంజాయ్ చేశారు అనేది ఒక ఇద్దరు, ముగ్గురు టీచర్సు షేర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీ యొక్క కీ టేక్ అవేస్ ఏంటి? ఈ యొక్క కోర్స్ ద్వారా. మాడ్యూల్ 1 గానివ్వండి, మాడ్యూల్ 2 నుంచి గానివ్వండి, యూ హావ్ టు షేర్. అండ్ మీరివి క్లాస్‌లో ప్రాక్టీస్ చేశారా? చేస్తే అది పిల్లలకి వాళ్ళ యొక్క లెర్నింగ్‌కి ఏ విధంగా యూజ్ అయింది? ఒకవేళ చేయలేకపోతే ఛాలెంజెస్ ఏంటి? అనేది ఒక 2-3 టీచర్స్ షేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వీడియో పాజ్ చేసుకొని లెట్స్ స్టార్ట్ ది డిస్కషన్. ఒక 2-3 టీచర్స్ అనేది ఇక్కడ మనము మీ యొక్క వ్యూస్ అనేది షేర్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ ఈ యొక్క క్వెషన్స్ ఏదైతే డిస్‌ప్లే అవుతాయి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ యాక్టివిటీ ఏమంటే మనం ఒక ఆహ్, టీచర్ ఎక్స్‌ప్లనేషన్ అనేది క్రియేట్ చేయబోతున్నామండి. ఒక వీడియో బేస్ మీద. సో, మొట్టమొదటిగా మనం వీడియో చూస్తాం. ఆ వీడియో చూడటానికి ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి? ఏ విధంగా మనం చూడాలనేది. సో, మనము ఒక 15 మినిట్స్ వీడియో ఒకటి ప్లే చేయబోతున్నాం. దాన్ని అందరూ కూడా కేర్‌ఫుల్‌గా చూడాలి. సేమ్ టైమ్ ఒక టెంప్లేట్ ఒకటి ఇస్తామండి. నెక్స్ట్ స్లైడ్‌లో అది చూడబోతున్నాం. ఆ టెంప్లేట్ ఫార్మాట్‌లోనే మీరు ఈ యొక్క నోట్స్‌ని చేసుకుంటే యాక్టివిటీ చేయడానికి ఈజీ ఉంటుంది. అండ్ మీకు ఏదైతే లెర్నింగ్స్ ఉన్నాయో, ఆ లెర్నింగ్స్‌ని నోట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఈ యొక్క వీడియోలో మీకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది ఆహ్, ఆహ్, వస్తాయండి. ఇక్కడ మనకి ఇక్కడ కార్నర్‌లో చూపిస్తున్నట్లుగా డెసిమల్స్, ప్లేస్ వాల్యూ ఇన్ ఆహ్, డెసిమల్ ఫ్రాక్షన్స్ అని. అక్కడ ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నవి, అది దాని గురించి ఏం చెప్తున్నారనేది కూడా నోట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ యొక్క వీడియో ఏదైతే ఉన్నదో, ఈ వీడియో బేస్ మీదే నెక్స్టు మీకు యాక్టివిటీ ఉంటుంది కాబట్టి, దయచేసి అందరూ కూడా దీన్ని కేర్‌ఫుల్‌గా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఏదైతే మీరు నోట్స్ చేస్తారో, ఇక్కడ మీకు చూపించినట్లుగా ఈ రైట్ సైడ్ ఉన్న టెంప్లేట్‌లో మీరు చేసుకోవాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్ యొక్క మిస్‌కాన్సెప్షన్స్ ఏమున్నాయి ఈ యొక్క వీడియోలో మీకు ప్రెజెంట్ చేసిన దాంట్లో. అదే విధంగా ప్రీ రిక్విజిట్స్ ఏంటి ఈ యొక్క డెసిమల్స్ నేర్చుకోవడానికి. అండ్ ఏమేమి కాన్సెప్ట్స్ ఈ యొక్క వీడియోలో ఉన్నాయి.
అదేవిధంగా ఏమేమి స్ట్రాటజీస్ ఉన్నాయని. దానికి ఈ యొక్క ఫార్మాట్ కూడా వాడుకోవచ్చు. లైక్ ప్లేస్ వాల్యూస్ ఇన్ డెసిమల్స్ అని ఒక కాన్సెప్ట్ కవర్ అయ్యి ఉంటుంది. దాని గురించి ఏమి స్ట్రాటజీస్, ఏమి ఎగ్జాంపుల్స్ ఇచ్చారనేది ఈ యొక్క ఎంప్టీ బాక్స్‌లో రాయాల్సి ఉంటుంది. సో, క్విక్‌గా ఒక 2 మినిట్స్ తీసుకొని ఈ యొక్క టెంప్లేట్‌ని మీరు మీ యొక్క ఏ4 షీట్స్‌లో ఆర్ మీ యొక్క నోట్‌బుక్‌లో నోట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ బేస్ మీద ఈ యొక్క 15 మినిట్స్ వీడియోని మీరు వాచ్ చేయాల్సి ఉంటుందండి. మీకు ఇక్కడ యూట్యూబ్ లింక్ కూడా ఇవ్వటం జరిగింది. మీరు దాని మీద క్లిక్ చేస్తే ఒక వీడియో ప్లే అవుతుంది. అందరూ ఖచ్చితంగా 15 మినిట్స్ వీడియో కంప్లీట్‌గా చూస్తేనే మనం యొక్క యాక్టివిటీ చేయగలమండి. ప్లీజ్ ఎన్‌ష్యూర్ థట్. సో, నెక్స్ట్ ఏమంటే అసలు వీడియోలో ఏం జరిగిందనేది షార్ట్‌గా మనము రీక్యాప్ చేద్దాం. సో, ఫస్ట్ థింగ్ ఏమంటే వాట్ వాస్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్ మిస్‌కన్సెప్షన్స్ ఐడెంటిఫై ఇన్ ద వీడియో. సో, ఈ వీడియోలో కొన్ని స్టూడెంట్ మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయి కదా! జస్ట్ ఆలోచించండి అండ్ మేబీ 1 ఆర్ 2 టీచర్స్ కెన్ షేర్ ఆ మిస్‌కన్సెప్షన్స్ ఏంటి అనేది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏమైతే మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయో ఇక్కడ మీకు నోట్ డౌన్ చేయడం జరిగిందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మిస్‌కన్సెప్షన్ ఆఫ్ రీడింగ్ డెసిమల్ ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ 23.45 ఇన్‌స్టెడ్ ఆఫ్ 23.45. సో, ఇట్లా మీకు ఏమేమి కాన్సెప్షన్స్ ఉన్నాయి పర్టిక్యులర్‌గా స్టూడెంట్స్ ఎండ్ నుంచి అనేది ఉన్నది ఈ యొక్క వీడియోలో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రీ రిక్విజిట్స్ ఏంటి ఈ యొక్క డెసిమల్స్ నేర్చుకోవటానికి అనేది కూడా అదర్ కాన్సెప్ట్ మీకు కవర్ అయింది. సో, ఎవరైనా ఒక 1 ఆర్ 2 టీచర్స్ షేర్ చేయండి. మీరు ఏమి చూసారు ప్రీ రిక్విజిట్స్ ఫర్ లెర్నింగ్ డెసిమల్స్ అని ఆహ్, దానికి సంబంధించి ఒక వీడియో. లెట్స్ టేక్ ఎ పాజ్ అండ్ లిజన్ ఫ్రమ్ ది అదర్ టీచర్స్. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏమేం ప్రీ రిక్విజిట్స్ అనేది కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. లైక్ ప్లేస్ వాల్యూ ఆఫ్ హోల్ నంబర్స్, ఫ్రాక్షన్స్, బేసిక్ ఆపరేషన్స్ అనేది ఆ యొక్క ప్రీ రిక్విజిట్స్ ఫర్ లెర్నింగ్ డెసిమల్స్ అనేది మీకు ఇక్కడ ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. దాంతో పాటుగా కొన్ని స్ట్రాటజీస్ అండ్ కాన్సెప్ట్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది కదా! సో, ఎవరైనా ఆహ్, రీకాల్ చేయగలరా? లైక్ కాన్సెప్ట్స్ ఏమేమి అనేది జస్ట్ టేక్ 1, 2 మినిట్స్ అండ్ రీకాల్ ఏమేం కాన్సెప్ట్స్ రి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేశారు. అదే విధంగా దాని యొక్క స్ట్రాటజీస్ ఏంటి అనేది మీరు ఎవరన్నా రీకాల్ చేస్తే బావుంటుంది. లెట్స్ టేక్ 2 మినిట్స్ అండ్ లిజన్ టు ఆల్ ద టీచర్స్. సో, హియర్ యూ కెన్ సీ ఏమేమి స్ట్రాటజీస్ అండ్ కాన్సెప్ట్స్ ఏం కవర్ అయినాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 కాన్సెప్ట్స్ ఇక్కడ కవర్ అయినాయండి. లైక్ ప్లేస్ వాల్యూస్ ఇన్ డెసిమల్స్ అని. అండ్ దానికి సంబంధించి ఏం స్ట్రాటజీ అనేది కూడా మీకు ఇక్కడ డీటెయిల్‌గా ఇవ్వడం జరిగింది. సో, లెట్స్ టేక్ ఎ పాజ్. ఒక 5 మినిట్స్ తీసుకొని, ఈ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి? 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ వాటిలో ఏం స్ట్రాటజీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ వాడారనేది కూడా మీరు క్లియర్‌గా చదవండి. సో దట్ ఇవి మనకి ఫర్దర్‌గా మనం యాక్టివిటీ చేయడానికి యూజ్ అవుతుందండి. సో, లెట్స్ మూవ్ టు ది యాక్టివిటీ. ఈ యొక్క వీడియో బేస్ ఏదైతే మనం చూసామో, ఏదైతే నోట్స్ మనం నోట్ డౌన్ చేసుకున్నామో అండ్ రీక్యాప్ చేసామో, ఆ యొక్క వీడియో బేస్ మీద మనము ఈ యొక్క యాక్టివిటీ చేయబోతున్నామండి. సో, యాక్టివిటీ ఏంటి అనేది మనం గమనించినట్లయితే, మనము మన క్లాస్‌లో ఉన్న పిల్లల్ని ఇమాజిన్ చేసుకోవాలండి. సో, ఎట్లా అంటే పిల్లలు డెసిమల్స్‌ని నేర్చుకోవడానికి స్ట్రగల్ అవుతున్నారు. ఇది సినారియో. సో, ఏదైతే మనము ఈ యొక్క స్ట్రాటజీస్ నేర్చుకున్నామో ఈ వీడియో ద్వారా, ఆ బేస్ మీద ఒక యాక్టివిటీ మనము రాయాల్సి ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఏదైనా యూజ్ చేసి ఒక యాక్టివిటీ రాయాల్సి ఉంటుందండి. సో, యూ కెన్ చూజ్ ఎనీ వన్ కాన్సెప్ట్. ఏదైతే ఇప్పుడు మనం 4 కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది గదా! మనం ముందు చూసుకున్న కాన్సెప్ట్స్‌లో. సో, మీరు ఏదో ఒక కాన్సెప్ట్స్‌ని మీరు ఇందులోంచి చూజ్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ వాల్యూ ఆఫ్ డెసిమల్స్. ఆహ్, ఇది చూజ్ చేసుకొని ఒక యాక్టివిటీ క్రియేట్ చేయాలి. సో, మనము ఎన్‌ష్యూర్ చేయాల్సింది ఏంటి అంటే, పిల్లలకి ఈ యొక్క యాక్టివిటీ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్
వాళ్ళ యొక్క మిస్‌కాన్సెప్షన్స్ అనేది క్లియర్ చేస్తుందనేది మనము ఈ యొక్క యాక్టివిటీ చేసేటప్పుడు గమనించాల్సిన 2 ఫ్యాక్టర్స్. సో, ఈ యాక్టివిటీ మనము గ్రూప్‌గా చేయబోతున్నాం. సో, ఒక గ్రూప్‌కొచ్చి 5-6 టీచర్స్ ఆహ్, ఉండారండి. ఈ యొక్క కోర్స్ కన్సల్ట్ చేసిన వాళ్ళే అవసరం లేదు. అందరూ కూడా ఈ యొక్క యాక్టివిటీ చేయొచ్చండి. ఎందుకంటే మనం ఇప్పుడే ఒక 15 మినిట్స్ వీడియో చూసాం కదా! ఆ వీడియో బేస్ మీద. అండ్ గ్రూప్‌లో మీరు ఈ యాక్టివిటీ అనేది ఒక ఏ4 షీట్ తీసుకొని ఏదైతే టెంప్లేటు ఇస్తామో నెక్స్ట్ స్లైడ్ మీకు ఒక టెంప్లేట్ ఇస్తాం. ఆ యొక్క టెంప్లేట్‌ని యూజ్ చేసి ఈ యొక్క యాక్టివిటీని మీరు డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లార్జ్ గ్రూప్ షేరింగ్ అనేది కూడా ఉంటుంది. అంటే మనం ఏ విధంగా చేశాము అనేది ఆహ్, ఈ యొక్క యాక్టివిటీ చేసిన తర్వాత. సో, దాని కొరకు ఒక పర్సన్‌ని మీరు ప్రెజెంటర్‌గా నామినేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డ్యూరింగ్ ది యాక్టివిటీ కూడా ఒకళ్ళు నోట్ టేకర్‌గా, ఒకళ్ళు టైమర్‌గా కూడా నోట్ చేసుకుంటే ఈ యొక్క యాక్టివిటీని మనము బాగా చేయవచ్చు. అండ్ ఈ యొక్క యాక్టివిటీని మీరు మేజర్‌గా గమనించాల్సింది మీ యొక్క క్లాస్ లో ఉన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఒక యాక్టివిటీని మీరు డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో, మీరిక్కడ గమనించినట్లయితే ఈ యొక్క టెంప్లేట్‌ని యూజ్ చేసుకొని మనం ఈ యొక్క యాక్టివిటీని డిజైన్ చేయాలండి. మీరు ఒకసారి టెంప్లేట్ గమనించడానికి లెట్స్ టేక్ 2 మినిట్స్ టైమ్. కాన్సెప్ట్స్ ఐడెంటిఫైడ్. మీరు ఏ కాన్సెప్ట్‌కి మీరు చేస్తున్నారనేది కాన్సెప్ట్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ వాల్యూ ఇన్ డెసిమల్స్ అని మనం ఇందాక అనుకున్నట్లుగా లైక్ అదర్ 4 కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఏం స్ట్రాటజీ ఆర్ యాక్టివిటీ మనం ఇక్కడ చేయబోతున్నాం అనేది వాడాలి. అండ్ టీఎల్ఎం ఏమేమి వాడాలనేది కూడా ఇక్కడ లిస్ట్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ యాక్టివిటీ కండక్ట్ చేయడానికి స్టెప్స్ ఏంటి అనేది ఈ యొక్క ఏరియాలో రాయాల్సి ఉంటుందండి. సో, ఫైనల్‌గా రిఫ్లెక్షన్ క్వెషన్ ఫర్ స్టూడెంట్స్ పోస్ట్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత పిల్లలకి ఎటువంటి రిఫ్లెక్షన్ క్వెషన్స్ అడగాలి అనేది కూడా మనము ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, యూ కెన్ క్రియేట్ క్వెషన్స్ రిలేటెడ్ టు కంటెంట్ నాలెడ్జ్ రిలేటెడ్ గానివ్వండి, లైక్ లెర్నింగ్ ప్రాసెస్ గానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే లైక్ ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినాయి పిల్లలకి డ్యూరింగ్ ది ఆహ్, ఈ యొక్క యాక్టివిటీ చేసేటప్పుడు అనేది పిల్లల్ని అడగటం. సో, ఇట్లా రిఫ్లెక్షన్ మోడల్‌లో ఒక 2 క్వెషన్స్ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో, లెట్స్ టేక్ 20 మినిట్స్ టైమ్ టు డూ థిస్. సో, మనం ముఖ్యంగా గమనించాల్సింది ఈ యొక్క యాక్టివిటీ మనం వీడియో బేస్ మీద చేస్తున్నాం. ఏదైతే 15 మినిట్స్ వీడియో చూసామో. అండ్ ద సెకండ్ థింగ్ యాక్టివిటీ ఏమంటే మనము 4 కాన్సెప్ట్స్ అనేది ఇక్కడ కవర్ అవ్వటం జరిగింది. ఆ యొక్క స్ట్రాటజీస్‌ని మనం కాన్సెప్ట్స్‌ని యూజ్ చేసుకొని మీ యొక్క పిల్లలు ఏదైతే మీ క్లాస్‌లో ఉన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు డెసిమల్స్ నేర్చుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారనేది దృష్టిలో పెట్టుకొని, ఒక యాక్టివిటీ క్రియేట్ చేయాలి. సో, ఆ యాక్టివిటీలో ఈ యొక్క 4 కాన్సెప్ట్స్‌లో ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని, ఆ స్ట్రాటజీ ఏదైతే మనం డిస్కస్ చేసామో వీడియోలో, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తా ఈ యొక్క యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. మనం ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే, ఈ యొక్క వీడియో ఈ యొక్క యాక్టివిటీ పిల్లలకి ఈ యొక్క మిస్‌కాన్సెప్షన్‌ని ఆహ్ క్లారిఫై చేసుకోవటానికి అనువుగా ఉండాలి. మరియు ఈజీగా డెసిమల్స్ గురించి అర్థం చేసుకుంటానికి ఉండాలనేది మనం గమనించాలి. సో, లెట్స్ పాజ్ హియర్. ఒక 20 మినిట్స్ టైమ్ తీసుకొని గ్రూప్‌లో స్ప్లిట్ అయ్యి, ఈ యొక్క గ్రూప్‌లో ఈ యొక్క యాక్టివిటీని మీరు చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు లార్జ్ గ్రూప్ షేరింగ్ ఉంటుందండి. 20 మినిట్స్ తరువాత ఆహ్, వన్స్ మీరు ఆ యొక్క యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ యొక్క యాక్టివిటీని అందరికీ షేర్ చేయాల్సి ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ గ్రూప్ నుంచి ఒక మెంబర్ ఎవరైతే ప్రెజెంటర్‌గా నామినేట్ చేశారో, ఒక 2 మినిట్స్ తీసుకొని వాళ్ళు యూజ్ చేసిన టెంప్లేట్‌ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఏం యాక్టివిటీ చేశారు? అండ్ ఏం స్ట్రాటజీ వాడారు? ఏం కాన్సెప్ట్ చూజ్ చేసుకున్నారు? ఎటువంటి రిఫ్లెక్షన్ క్వెషన్స్ అడిగారు? అనే యొక్క ఫ్యాక్టర్స్ మీద మీరు ఒక 2 మినిట్స్ ఫ్రమ్ ఈచ్ గ్రూప్ ఒక పర్సన్, ఒక టీచర్ అనేవాళ్ళు ఇక్కడ ప్రెజెంట్ చేయాల్సి ఉంటుందండి. సో, మీరు ఏదైతే ఈ యొక్క యాక్టివిటీ చేశారో ఒక మోడల్ టెంప్లేట్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది.
సో ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్స్ ఐడెంటిఫైడ్ ఇక్కడ ఏమంటే కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ నెంబర్స్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ స్ట్రాటజీస్ ఏం వాడారు అనేది చూస్తే ప్లేసింగ్ ద నెంబర్స్ ఆన్ ది నెంబర్ లైన్ అండ్ యూజింగ్ ద ప్లేస్ హోల్డర్స్ ఫర్ కంపేరింగ్ నెంబర్స్ అనేది స్ట్రాటజీ మన వీడియోలో ఏదైతే డిస్కస్ చేసామో అది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో టీఎల్ఎం దీనికి రిక్వైర్మెంట్ ఏంటంటే బ్లాక్ బోర్డు, నెంబర్ లైన్ చార్ట్, నెంబర్ కార్డ్స్ విత్ ది డెసిమల్స్, ఇవన్నీ టీఎల్ఎంకి కావాల్సి ఉంది. టీఎల్ఎం కావాల్సి ఉంది ఈ యొక్క యాక్టివిటీ. ఇక్కడ మీరు స్టెప్స్ తీసుకుంటే 2 పార్ట్స్‌గా డివైడ్ అయ్యి ఉన్నాయి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో ఫస్ట్ చూసినట్లయితే రిప్రజెంటింగ్ నంబర్ కార్డ్ ఆన్ ది నెంబర్ లైన్. సో దీనికి ఏమంటే మీరు స్టెప్స్ ఏబీసీ చూస్తే మొదటగా పిల్లలకి మనం నెంబర్ కార్డ్స్ అనేది ఇవ్వాలి. లైక్ 0.3, 0.6, 1.1 అనేది. తరువాత వాళ్ళని ఒక నెంబర్ లైను ఈ విధంగా ఇక్కడ చూపించినట్లుగా యాడ్ మనం బోర్డు మీద చూపించి ఆ చార్ట్ ఉంటే చార్ట్ మీద వారిని ఒక ఆర్డర్లో మనం అరేంజ్ చేయమని అడగాలన్నట్టు. ఇక్కడ మీరు చూసినట్లయితే 0.3, 0.6 అండ్ 1.1. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే యూజింగ్ ప్లేస్ హోల్డర్స్ టు ఐడెంటిఫై ద ఆర్డర్ ఆఫ్ ది డెసిమల్ నెంబర్స్ అనేది మీరు ఇక్కడ నెంబర్ స్టెప్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇక్కడ చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టెప్ 1లో మనకి ఇచ్చిన నెంబర్స్ ఈ డెసిమల్స్ ఏదైతే ఉన్నాయో 0.13, 0.1 అండ్ 1.141 అనేది స్టెప్ 1 ఒక ఆర్డర్లో పెట్టుకుంటాం. స్టెప్ 2 ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చిన డెసిమల్స్లో ఇక్కడ మీరు లాస్ట్లో చూసుకున్నట్లయితే 1.141 యొక్క ఇదే ఫార్మాట్లోకి రావాలి కాబట్టి రిమైనింగ్ డెసిమల్స్ కూడా ఇక్కడ జీరోస్ యాడ్ చేయడం జరిగింది. అండ్ స్టెప్ 3లో ఈ యొక్క డెసిమల్స్కి మనం ప్లేస్ వాల్యూని కూడా యాడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్, 10th అండ్ 100 అండ్ 1000 లాగా. సో ఇప్పుడు వీటిని మనం ఒక ఆర్డర్లోకి చేయడానికి ఏ విధంగా అనేది స్టెప్ 4, 5, 6 అనేది హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏది మనకి పెద్ద వాల్యూ అనేది చూస్తే ఫస్ట్ మనము యూనిట్స్లో చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 1 ఉంది. 1.141 దాంట్లో ఇక్కడ చూసుకున్నట్లు 0.100, 0.130. సో వీటిలో మనకి పెద్ద నెంబర్ ఏంటి? ఆబ్వియస్లీ 1.141, ఎందుకంటే ఇక్కడ 1 అనేది పెద్దది దెన్ 0. సో అందువల్ల ఇది నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే 5లో టాప్లోకి వెళ్ళింది. సో అదర్ 2 నెంబర్స్లో మనకి డెసిమల్స్లో 0.0 అని ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఏం చేయాలి? 10th ప్లేస్లోకి చూసుకోవాలి. సో 10th ప్లేస్లో ఏముంది? 1 ఉంది. సో అగైన్ సేమ్ ఉంది కాబట్టి మనము చెప్పలేము ఏది పెద్దది ఏది చిన్నది అనేది. దెన్ వీ నీడ్ టు గో టు ద నెక్స్ట్ వన్. 100 ప్లేస్లో ఏముంది? 3, 0. సో ఇక్కడ మనకి 0.13 అనేది బిగ్గర్ దెన్ ది 0.1 అనేది మనకు తెలుస్తుంది. సో అందుకే ఇక్కడ మనం లాస్ట్ స్టెప్లో చూసుకుంటే ఆర్డర్లో మనం పెట్టడం జరిగింది. సో 1.141 అనేది ఉన్న డెసిమల్స్లో అన్నిటికన్నా పెద్దది. 0.13 అనేది ఆర్డర్లో సెకండ్ వస్తుంది అండ్ 0.100 అనేది థర్డ్ వస్తుందండి. సో ఈ విధంగా మనకి క్లియర్గా ప్లేస్ వాల్యూస్తో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల పిల్లలందరికీ కూడా ఆ యొక్క మిస్కాన్సెప్షన్స్ అనేది క్లియర్ అవుతుంది అనేది ఈ యాక్టివిటీ ద్వారా మనం ఎన్ష్యూర్ చేయొచ్చు. సో లాస్ట్ సెక్షన్లో చూసుకున్నట్లయితే రిఫ్లెక్షన్ క్వశ్చన్స్ ఫర్ ది స్టూడెంట్స్ ఆఫ్టర్ ది యాక్టివిటీ అనుకున్నాం కదా. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. సో ఫస్ట్ వన్, కెన్ వి థింక్ ఆఫ్ ది స్మాలెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఫర్ ది నెంబర్ లైన్ ఇఫ్ వీ హ్యావ్ decimal numbers like 0.11, 0.45, 0.59 etc. సో ఇక్కడ ఏమంటే మనం ఆల్రెడీ నెంబర్ లైన్ చార్ట్ అండ్ ప్లేస్ హోల్డర్ యొక్క 2 పార్ట్స్లో మనం డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి వాళ్ళు ఈ యొక్క క్వశ్చన్కి రెస్పాండ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అదర్ వన్, విచ్ పార్ట్ ఆఫ్ ది యాక్టివిటీ వాజ్ ఛాలెంజింగ్ ఫర్ యూ టు పెర్ఫామ్, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ డిఫికల్టీ ఫీల్ అయ్యారు అనేది కూడా మనం తెలుసుకోవడానికి ఒక క్వశ్చన్
యూజ్ అవుతుంది. సో లెట్స్ టేక్ 2 to 3 మోర్ మినిట్స్. మీరు ఏదైతే యాక్టివిటీ క్రియేట్ చేశారో ఈ మోడల్ యాక్టివిటీ చూసిన తర్వాత మీరు ఏమైనా మోడిఫై చేయాలంటే మోడిఫై చేసుకోవచ్చండి. యాహ్! సో ఇక్కడికి పర్టిక్యులర్‌గా ఇక్కడ వచ్చేసరికి మనం ఈ యొక్క గ్రూప్ యాక్టివిటీని ఫిర్కీలో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ఎవరైతే మ్యాథమెటిక్స్ కోర్స్‌ని ఫిర్కీలో ఎన్రోల్ చేసుకున్నారో అండ్ ఇప్పటి వరకు కన్జ్యూమ్ చేశారో వాళ్ళకే ఇది అప్లికబుల్ అవుతుందండి. సో ఎవరైతే ఈ యొక్క కోర్స్‌ని ఎన్రోల్ చేశారో వాళ్ళకే ఈ యొక్క యాక్టివిటీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ టీచర్స్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏం చేయాలంటే మీరు ఈ యొక్క యాక్టివిటీని ఒక పిక్చర్ ఫోటో తీసుకొని దాన్ని ఫిర్కీలో ఇండివిడ్యువల్‌గా అప్‌లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక 10 టీచర్స్ ఉన్నారనుకోండి. 2 గ్రూప్స్‌లో మీరు స్ప్లిట్ అయ్యి ఉంటే 5 టీచర్స్ విడివిడిగా ఉన్న గ్రూప్ చేసినా గానీ, ప్రతి ఒక్క మెంబర్ కూడా ఎవరైతే కోర్స్‌లో ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అసైన్‌మెంట్‌ని సబ్మిట్ చేయాలండి. మీకిక్కడ ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద యారో మార్క్ చూపిస్తున్నాం కదా! అక్కడ క్లిక్ చేస్తే మీకు అప్‌లోడ్ ద పిక్చర్ అని వస్తుంది. అక్కడ మీరు పిక్చర్ అప్‌లోడ్ చేయాలి. సో, వన్స్ మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా కనపడుతుందండి. పీఎల్‌సీ 1 అయితే పీఎల్‌సీ 1, పీఎల్‌సీ 2 అసైన్‌మెంట్ సబ్మిషన్ లాగా. సో, ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోగలరు. సో, కేఆర్‌పీ కెన్ చెక్ వన్స్ అందరూ పీఎల్‌సీ 2 అసైన్‌మెంట్ సబ్మిట్ చేశారా లేదా అని. ఒకవేళ సబ్మిట్ చేయలేనట్లయితే వాళ్ళకి దయచేసి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ అబౌట్ ది ఫీడ్‌బ్యాక్ ఫార్మ్. ఈ పీఎల్‌సీ 2 అసైన్‌మెంట్ తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే పీఎల్‌సీ 2 అసైన్‌మెంట్ సారీ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అనేది మీకు ఈ విధంగా స్క్రీన్ షాట్ ప్రెజెంట్ చేసిన విధంగా మీకు కనపడుతుందండి. మీరు ఆహ్, ఇది మీకు కేఆర్‌పీ ఏ విధంగా ఈ యొక్క సెషన్‌ని ఫెసిలిటేట్ చేశారు? ఏ విధంగా ఈ యొక్క సెషన్ కండక్ట్ చేశారనే దాని గురించండి. సో, మీరు దీన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది గూడా కేవలం ఎవరైతే ఈ యొక్క కోర్స్‌ని ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుందండి. సో, ఎవరైతే ఈ యొక్క సబ్మిషన్ చెయ్యరో ఆహ్, అది ఆబ్సెంట్ లాగా కన్సిడర్ చేస్తామండి. సో, దయచేసి ఐ మీన్ పర్టిక్యులర్‌గా ఎన్రోల్ అయిన వాళ్ళ వరకే. ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళు కంపల్సరీ ఈ యొక్క అసైన్‌మెంటు మరియు పీఎల్‌సీ ఫీడ్‌బ్యాక్ అనేది ఈ యొక్క పీఎల్‌సీ 2లోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, దయచేసి కొంత టైం తీసుకొని మీరు ఏదైతే యాక్టివిటీ చేశారో, ఆ యొక్క యాక్టివిటీని అసైన్‌మెంట్‌లో పీఎల్‌సీ 2లో సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి ఈ యొక్క ఫీడ్‌బ్యాక్ ఫార్మ్‌ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, దయచేసి అందరూ గమనించగలరు. ఎవరైతే సబ్మిట్ చేయరో వాళ్ళని ఆబ్సెంట్‌గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆహ్, ఈ యొక్క స్లైడ్ అందరికి అప్లికబుల్ అవుతుందండి. ఆహ్, సో, ఈ పీఎల్‌సీ ద్వారా మీరు నేర్చుకున్నదేంటి? అండ్ వన్ కమిట్మెంట్ అంటే మీరు ఏమి మీ యొక్క క్లాస్‌లో మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారనేది టీచర్స్ అందరూ షేర్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ టేక్ 5-10 మినిట్స్ టైమ్. అండ్ మీరు దీని ద్వారా ఏం నేర్చుకున్నారు? అండ్ మీ యొక్క టీచింగ్‌లో ఏం యూజ్ చేయబోతున్నారు? ఏ ఏ విధంగా యూజ్ చేయబోతున్నారనేది ఒక కమిట్మెంట్ షేర్ చేసి వి విల్ ఎండ్ దిస్ సెషన్. సో, థాంక్ యూ ఎవ్రీవన్.